వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు ఈసారి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి బలంగా నిలుస్తున్నాయి. గతంలో ఫలితాల తర్వాత పత్రికలు కార్పొరేట్ స్కూళ్ల ప్రకటనలో నిండిపోతూ ఉండగా ఈసారి మాత్రం దృశ్యం మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులే ప్రధానంగా నిలిచారు. ఇది కేవలం ఫలితాల్లో మార్పు మాత్రమే కాదు, విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పుకి బలమైన సంకేతం. ప్రలోభాలు లేకుండా, ఆర్భాట ప్రచారాలు లేకుండా వచ్చిన ఫలితాలు ఇవి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కృషితో, పట్టుదలతో, ఉపాధ్యాయుల అంకిత భావంతో అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఇది ప్రభుత్వ పాఠశాలలంటే. రెండో ఎంపిక అన్న భావనను పూర్తిగా చెడగొడుతుంది. ప్రైవేట్లో చదవలేని వారే ప్రభుత్వ పాఠశాలలకి వెళ్తారు అనేటువంటి ఒక ముతక అభిప్రాయం క్రమంగా కూలిపోతోంది. నాణ్యమైనటువంటి బోధన, డిజిటల్ సదుపాయాలు, క్రమమైన పర్యవేక్షణ ఇవి ప్రభుత్వ పాఠశాలల స్థాయిని గణనీయంగా పెంచుతున్నాయి. దీంతో మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన దిశానిర్దేశం మంత్రి నారా లోకేష్ నుంచి వస్తోంది. కాలానికి అనుగుణంగా విద్య మారాల్సిందే అన్న దృఢ సంకల్పంతో ఈ పాఠ్యాంశాల పునర్నిర్మాణాన్ని చేపట్టారు. కేవలం పుస్తక పాఠాలు మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్ వంటి భవిష్యత్ రంగాల్లో కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నారు. ఎన్సీఈఆర్టీ, ఐఐటి మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో ఈ కోర్సులు రూపుదిద్దుకుంటూ ఉండడం విశేషం. ఇది విద్యార్థులని గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తయారు చేసే దిశగా ఒక పెద్ద అడుగు. ఇక విశ్వవిద్యాలయాలను కేవలం పరీక్షలకే పరిమితం చేయకుండా పరిశోధనలు మరియు ఆవిష్కరణల కేంద్రాలుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. పరిశ్రమలతో అనుసంధానం, విదేశీ యూనివర్సిటీలతో భాగస్వామ్యాలు విద్యార్థులకి ప్రాక్టికల్ అనుభవం, అంతర్జాతీయ అవకాశాలను అందిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో లక్షలాది యువతకు నైపుణ్యాలు అందించి ఉద్యోగావకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. స్కిల్ మ్యాపింగ్, స్కిల్ గ్యాప్ విశ్లేషణ వంటి శాస్త్రీయ విధానాలతో పరిశ్రమ అవసరాలకి తగ్గట్టు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే లక్షల మందికి ఉపాధి లభించడం ఈ చర్యల ఫలితాన్ని కూడా చూపిస్తోంది. విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పోషకాహారం, స్మార్ట్ కిచెన్, గార్డెన్స్, పరిశుభ్రత వీటన్నిటి మీద దృష్టి పెట్టడంతో పాటు డిజిటల్ లెర్నింగ్ని కూడా బలోపేతం చేస్తున్నారు. త్వరలో జరిగే స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే వేదికగా అవి నిలవబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు అవసరం మాత్రమే కాదు, అవకాశం కూడా. 10వ తరగతి ఫలితాలు ఈ మార్పుకి ప్రారంభం మాత్రమే. సరైన దిశలో కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ విద్యే మొదటి ఎంపికగా మారే అవకాశం ఎంతో దూరంలో లేదు. విద్య మారితేనే భవిష్యత్తు మారుతుంది అన్న భావనను కార్యరూపంలో చూపించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చేస్తూ ఉండడం మాత్రం నిజంగా ముదావహం. ఖచ్చితంగా ఇది లోకేష్ సాధించినటువంటి ఘనత అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గతంలో ఉన్నటువంటి ఏవైతే పద్ధతులు వాటన్నిటిలో కూడా సంపూర్ణంగా మార్పులు తీసుకొచ్చి విద్యార్థులంటే కేవలం క్లాస్ రూమ్కి వచ్చి పుస్తకాలు మోసుకుని కాసేపు చదువుకుని ఇంటికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ప్రభుత్వ పాఠశాల అంటే ఏంటి, దాంట్లో ఏం చూపిస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది, ఎటువంటి అవకాశాలు ఉంటాయి, వీటన్నిటిని కూడా కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు. అండ్ ఎంత పాజిటివిటీ ఉన్నా కాస్త నెగిటివిటీ కూడా కొన్ని చోట్ల ఉంది. ఇంకా మార్పు రావాలి, అనేక చోట్ల ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలి, అలాగే టీచర్లను ఇంకా రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం డిఎస్సిలో దాదాపు 16,000 మందినో ఎంతమందినో రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక మెగా డిఎస్సి కూడా ప్రకటన అనేది రాబోతోంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇంకా చాలా క్లియర్గా ప్రభుత్వ పాఠశాలలు అంటే కార్పొరేట్ అనే పేరు మర్చిపోవాలి, ఆ విధంగా ఉండాలి అనేది ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకు అనంటే కార్పొరేట్ విద్య క్వాలిటీ ఉంటుంది. ఎలాంటి క్వాలిటీ అనే దానికి సమాజంలో అనేక అర్థాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కాస్ట్లీగా కూడా ఉంది. ఇటీవల చూస్తున్నాం కొన్ని స్కూళ్ళలో ఎల్కేజీకి 1,50,000 2 లక్షల ఫీజు. ఎల్కేజీలో మరి ఏం నేర్పిస్తారో అనేది తెలియనటువంటి అంశం. అంటే అప్పటి నుంచే మన అంతరిక్షానికి సంబంధించి ఆస్ట్రోనాట్ వీటికి సంబంధించి మొత్తం అన్నీ ఏమైనా చెప్పేస్తారా, నేర్పించేస్తారా అనేదే చాలామంది ప్రశ్నిస్తున్నారు. అలాగే అనేక చోట్ల ఫీజులు కూడా పెద్ద పెద్ద స్కూళ్ళ పేరుతోటి, ప్రైవేట్ స్కూల్స్ పేరుతోటి, బ్రాండ్ పేరుతోటి, మార్కెటింగ్ పేరుతోటి ఫీజులు కూడా బాగా ఎక్కువగా పెంచేస్తున్నారు. ఇది తల్లిదండ్రుల మీద భారం పడుతుంది అంటున్నారు. ఫీజ్ సీలింగ్ అనేది కూడా ఉండాలంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా శుభ్రంగా మారి చక్కటి విద్య అందించే స్థాయికి వస్తే ఇక కార్పొరేట్ విద్య అనేది పెద్దగా ఏమీ అవసరం ఉండకపోవచ్చు. ఇది కూడా ఒక భావన. సో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆ దిశగా ప్రయత్నించాలి. ఇదివరకు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు ఇప్పుడు బతుకుతున్న బడిపంతులు అంటున్నారు. అంటే అది పాత సామెత అనుకోండి. డెఫినెట్గా
అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ కావాలి. విద్యార్థికి బర్డెన్ అనేది, భారం అనేది కాకుండా చాలా ఈజీగా చదువుకుంటూ, కష్టపడుతూనే చదువుకుంటూ తనలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా చదువులు కూడా ఉండాలి. దాంట్లో కూడా మార్పులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో ఎనీవే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ఉత్తీర్ణతతోటి మన 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా బర్డ్ మీడియా తరఫున శుభాకాంక్షలు. మంచి చొరవ చూపిస్తూ, ఎప్పటికప్పుడు పనిలో మార్పులు చూపిస్తూ, సరైనటువంటి ప్రణాళికలు రచిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారికి కూడా శుభాభినందనలు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.